అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి. ఈరోజు ఎవరికి ఎట్లాంటి కష్టం లేకుంటుంది. ఒక టెక్నికల్ క్లారిటీ కూడా నేను ఇస్తున్నా. నిజంగానే ఆడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మేడిగడ్డ కాడ ఎత్తేటటువంటి అవకాశం లేదు, ఎత్తేటటువంటి ఆస్కారం లేదు. గేట్లు బంద్ చేసి ఎత్తేటటువంటి అధికారం కూడా లేదు. సేపు అనుకుందాం అయినా కూడా ఎత్తినుంటే అవి ఎత్తి ఈరోజు ఎల్లంపల్లి దాకా వచ్చే లోపలనే మళ్ళీ రోజు వర్షాలు వచ్చి మళ్ళీ అవే గోదాట్లో కలిసేటటువంటి పరిస్థితి ఉంటుండే. వాళ్ళ హయాంలో జరిగింది కూడా గదే కదా, ఎత్తుడు తోడుడు మళ్ళీ గోదావరిలో కలిపేసేసాడు. ఇవన్నీ ఏంటిది అని అంటే ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి ఈ నీచపు రాజకీయాలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తారో బామర్దులు, పిల్లలని రెచ్చగొట్టేటటువంటి, రైతులను రెచ్చగొట్టేటటువంటి, మహిళలని రెచ్చగొట్టేటటువంటి వీరి మాటలని నమ్మి రేపొద్దున మీరు మోసపోతే పోయేటటువంటి ప్రాణాలు మీవైతాయి. అమాయకులైనటువంటి ప్రజలకి చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మాది. ఈ కుతంత్రాలు, ఈ కుట్రలు చేసేటటువంటి కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో, ఈ తాంత్రిక్ హరీష్ రావు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మాటలకి మోసపోవద్దు. వీళ్ళ చరిత్ర మొత్తం కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీస్తే వీళ్ళు ప్రజలని రెచ్చగొట్టి సంపించినటువంటి హంతకులు, తర్వాత వాళ్ళ అడ్రస్లు లేవని చెప్పినటువంటి బాపతులు, ధర్నాలు దీక్షలు చేస్తే ఆ పిల్లల మీద కేసులు అయితే ఆ కేసుల దిక్కు చూసినటువంటి పాపన కాదు కదా, చచ్చిపోయినటువంటి వాళ్ళు అడ్రస్లు లేవన్నటువంటి నీచులు. వీళ్ళ ట్రాప్లో పడితే ఈరోజు నష్టపోయేటటువంటిది కుటుంబాలు అవుతారు, నష్టపోయేటటువంటిది మీ భవిష్యత్తు అవుతుంది. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోనికే సిద్ధంగా ఎవరు లేరు. కానీ మళ్ళీ కూడా హెచ్చరించడము, మళ్ళీ కూడా చైతన్యపరచడం అనేటటువంటి మా బాధ్యత ప్రభుత్వంలో ఉంది, మా పార్టీ నుంచి. తస్మాత్ జాగ్రత్త. ఈ దుర్మార్గులతోటి, రెచ్చగొట్టేటటువంటి భాషలతోటి, వాళ్ళు చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలతోటి, లేకపోతే ఇట్లాంటి తంత్రాలు మంత్రాలతోటి మనని ఈరోజు నాశనం చేయాలనుకునేటటువంటి వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది.